ఆశీర్వదించండి ప్రభా, చిరంజీవాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో నా నామం పేరిట ఇన్నడు చన్నెళ్ళిస్తే పరలోకమందు పట్టదారునందు విస్తారమైన దీవులని ఆమేన్. సువార్త ప్రకటన చేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో మిమ్మల్ని మేము ఒక పలకరింపుగా ఒక మాట అడుగుతూ ఉన్నాం. అందరూ బాగున్నారా అని అంటే అందరూ బాగున్నామని సమాధానం ఇస్తారు, కానీ బాగోలేమో అని సమాధానం ఎవరు ఇవ్వరు. కానీ లోపల మాత్రం ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఇబ్బంది. మనలను ప్రేమించి మా అందరినీ ఎన్నుకొని పుట్టించినటువంటి మనుషులను, అధికారులను, రాజులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలుని అంటూ ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన జీవాన్ని ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే మనం జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఆశ్రయిస్తే మనకు నిత్య జీవం వస్తుంది. ఎక్కడ జీవం ఉంది? అందుకని ఆయన యోహాను సువార్తలో నేనే మార్గము, నేనే సత్యం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఆది నుంచి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో మనందరూ కూడా ఆయన నిత్య జీవనాన్ని ఆశపడుతున్నారు. మంచి అందరికీ కావాలి. ఆ మంచి ఎవరైనా చేసేవారు ఉన్నారా, మంచి చూపించేవారు ఉన్నారా అని చెప్పి అడిగితే ఎవరున్నారనంటే ఆ మంచి కోసం ఎదురు చూసేవారు అనేక మంది ఉన్నారంటే. కానీ ఈ లోకంలో మంచి చేసేవారు ఎవరున్నారని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. చాలా మంది అనుకుంటున్నారు నా కుటుంబం నాకు మంచి కదండి, నా కుటుంబంలో నాకు మంచి ఉంది అనుకుంటున్నారు. అనుకుని ఏమీ లేదనుకోండి, అందరూ నిన్ను చూసి మీ దగ్గర ఏమాత్రము లేకపోతే అసలు నీ మొక్కలు చూసేవారు కూడా, పలికేవారు కూడా ఉండరు. ఏదైనా ఫంక్షన్ల కార్యక్రమంలో కూడుకున్నప్పుడు, కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించేవాళ్ళు ఎవరు తెలుసా? నీకు నీ హోదాకు కలిగిన వాళ్ళని పలకరిస్తారు, కానీ నీ హోదాకు ఇచ్చేవాళ్ళు నీ దగ్గర అసలు ఇచ్చారు.